ఇప్పుడు ఎక్కడ చూడండి మనకంటే ఎక్కువ ప్రభావం చేస్తున్నది ఎవరు? అన్యజనులేనండి. ఎందుకంటే దేవుని గురించి తెలిసిన వారు, దేవుని కోసం బ్రతకాల్సిన వారు పక్కకి వెళ్ళిపోతుంటే, వారు నిరీక్షణ లేకుండా నిర్లక్ష్యం చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడండి? అన్యజనులకే పని అప్పగిస్తాడు. మరి అప్పగిస్తాడా లేదా? దేవుని పని చేయాల్సిన వారు, దేవుని కోసం బ్రతకాల్సిన వారు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి, పర్లేదు మన దేవుడే కదా, మనల్ని ఏమి అంట కదా, మనం ఏదో రకంగా బ్రతికేద్దాంలే అని అనుకుని నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తే ప్రభువు ఏం చేస్తున్నాడండి? ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి బాధల్లో వ్యాధుల్లో నిండిపోయిన అన్యజనులు ఉంటారో వారిని ఆకర్షించి వారికి పని భారాన్ని అప్పగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చూడండి చాలా మంది సహోదరులు మళ్ళీ వాక్యం చెప్తున్న వారు, మీరు ఎవరండి క్రైస్తవులు అంటే, లేదండి మేము అన్యజనులము, మేము మారు మనసు పొంది ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిని కనుగొని దేవుని సేవలోనికి మేము వచ్చామండి అని చెప్తున్నారు. అవునండి, మనం పుట్టు క్రైస్తవులమా కాదా అనేది కాదు దేవునికి కావాల్సింది. ఏం కావాలి? మనం దేవుని కోసం పరిగెట్టగలమా, దేవుని కోసం బ్రతకగలమా, దేవుని కోసం ఆలోచించగలమా, అనేక మందిని దేవునిలో నిలబెట్టగలమా అనేది దేవునికి చాలా అవసరం. నాకు 4 మాటలు తెలుసని అంటున్న వాళ్ళని చూస్తున్నాం మనం ఈ మధ్య. ఏం పర్లేదులే, అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ యొద్ద నుంచి తీసివేసి మరొకరికి పనిని అప్పగిస్తాడు.